మహాభారతంలో విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కరు వాళ్ళే కథను నడిపిస్తున్నారని అనుకుంటారు. కానీ కథనంతా వెనుకుండి నడిపించేది ఒక్క క్షణం ముందు దుర్యోధనుడు మాట్లాడుతుండగా అతని మాట పూర్తవక ముందే దుర్యోధను కాళ్ళు పట్టుకొని భీముడు అతన్ని పైకి లేపి ఎడమవైపు కుడివైపు నేల మీద కొట్టి పైకి విసిరేశాడు. వెంటనే దుర్యోధనుడు నేల మీద పడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. భీముని బలానికి అందరూ వాహ్ అనడం మొదలు పెట్టారు. అతన్ని మెచ్చుకోవడం మొదలు పెట్టారు. దుర్యోధనుడు లేచి అవమానంతో పక్కకు వెళ్లి ఒక కుర్చీలో కూర్చొని ఏడుస్తున్నాడు. భీముని దగ్గరికి వెళ్లి అందరు మెచ్చుకుంటున్నారు. కానీ దుర్యోధను దగ్గరికి వెళ్లి ఎవరు పలకరించడం లేదు. అంటే అందరూ భీముని పక్షమేనా, నా పక్షాన ఎవరు లేరా అని దుర్యోధనుడు అనుకుంటున్న సమయంలో ఒక చెయ్యి వచ్చి దుర్యోధన్ని భుజానికి తాకింది. దగ్గరికి తీసుకొని కౌగిలించుకోవడం కూడా జరిగింది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, శకునిది. మహాభారతంలో విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కరు వాళ్ళే కథను నడిపిస్తున్నారని అనుకుంటారు. కానీ కథనంతా వెనుకుండి నడిపించేది జగన్నాటక సూత్రధారి కృష్ణుడు. మహాభారతం అంతా పాండవులకు కౌరవులకు మధ్య నడిచేది. కృష్ణుడు కేవలం ఒక అతిథి పాత్రలా కనిపిస్తాడు. కానీ కథలో మలుపులన్నింటినీ ఆయనే సృష్టిస్తాడు. సరైన గమ్యానికి ఆయన్నే చేరుస్తాడు.